బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దివంగత నేత శ్యామప్రసాద్ ముఖర్జీ కృషితోనే కాశ్మీర్ భారత్లో భాగమైందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఎన్డీఏ సర్కార్ పాలనలో బీహార్ నేర రాజధానిగా మారిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. సీఎం నితీష్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు ఇండియా కూటమి నేతలు. ప్రపంచ శ్రేయస్సు కోసం బ్రిక్స్ ఓ శక్తివంతమైన కూటమిగా ఎదిగిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బ్రెజిల్లో పర్యటిస్తున్న ప్రధాని రియో డిజనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యం సహా అన్ని రంగాల్లో మరింత సహకారం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో దేశాలన్నీ ఏకమవ్వాలన్నారు మోదీ. శ్యామప్రసాద్ ముఖర్జీ కృషితోనే జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమైందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఆర్టికల్ 370ని తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. గుజరాత్ పర్యటనలో ఉన్న షా జనసంఘ వ్యవస్థాపకుడు దివంగత నేత శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. 10 మంది సభ్యులతో ప్రారంభించిన పార్టీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు అమిత్ షా. देश की जनता श्यामा प्रसाद जी को कश्मीर के साथ जोड़कर देख रही है, वो उचित ही है, क्योंकि श्यामा प्रसाद मुखर्जी न होते तो कश्मीर कभी भी देश का अभिन्न हिस्सा न बनता. वो ही एक नेता था, अपने स्वयं का बलिदान कश्मीर के लिए देने का काम किया. భారత్లో ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బంగాల్ కలవడంలో శ్యామప్రసాద్ ముఖర్జీ కృషి ఉందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారని చెప్పారు. ఢిల్లీలో శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. దేశాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను అడ్డుకున్నారని చెప్పారు నడ్డా. वटवृक्ष के रूप में भारतीय जनता पार्टी को देख रहे हैं. इसकी बीज और इसकी शुरुआत डॉक्टर श्यामा प्रसाद मुखर्जी जी ने की थी, और इसलिए आज के दिन उनको याद करना यह हमारी नैतिक जिम्मेवारी भी है और यह हमारी भावनात्मक रिश्ता भी है. బీహార్లో నేరాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాస్వాన్. ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. రాష్ట్ర రాజధానిలోని ఇలాంటి పరిస్థితి ఉంటే గ్రామంలో ఎలా ఉంటుందో ఊహించగలమన్నారు చిరాగ్ పాస్వాన్. ये चिंता का विषय है. जिस तरीके से बिहार में अपराध बढ़ा है, लॉ एंड ऑर्डर जिस तरीके से ध्वस्त हुआ है, अगर बिहार में एक भी हत्या होती है तो सरकार और प्रशासन के लिए ये चिंता का विषय होना चाहिए. मेरे लिए चिंता का विषय है कि मैं जिस सरकार का समर्थन कर रहा हूँ और मैं दुखी हूँ इस बात से. ఎన్డీఏ సర్కార్ పాలనలో బీహార్ను దేశ నేర రాజధానిగా మార్చిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. పాట్నాలో వ్యాపారి హత్యను తీవ్రంగా ఖండించారు. శాంతి భద్రతలు కాపాడటంలో సీఎం నితీష్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ను కాపాడడం కోసం ఎన్డీఏను ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్లో ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. బీహార్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. రాజధాని నడుబొడ్డునే హత్య చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుందన్నారు. గూండాలు పోలీసులపైనే దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఇది గుండారాజు కాకపోతే ఏమిటని ప్రశ్నించారు పవన్ ఖేరా. बात यह है कि लगातार बीच राजधानी के जिस तरह से कानून व्यवस्था खत्म होती जा रही है, वो बलात्कार हो, वो हत्याएं हो, वो लूटपाट हो, पुलिस तक पर हमला हो, ये गुंडाराज नहीं है तो और क्या है. और जिससे अब बिहार के लोग त्रस्त आ चुके हैं. उन्हें नहीं चाहिए ये नारेबाजी कि भाई उस वक्त ये इस वक्त ये. आज की स्थिति ये है कि पूरी तरह से बिहार में कानून व्यवस्था खत्म हो चुकी है. మహారాష్ట్రలో రాజకీయ ప్రయోజనాల కోసమే ఠాక్రే బ్రదర్స్ ఒక్కటయ్యారన్నారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. 20 ఏళ్ల తర్వాత అన్నదమ్ములను కలిపిన క్రెడిట్ తనకి ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. అధికారం కోల్పోయిన నిరాశతోనే ఉద్ధవ్ రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు ఫడ్నవీస్.